కరీంనగర్ పట్టణంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న డంపింగ్ యార్డ్ను బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ డంపింగ్ యార్డ్ కారణంగా పట్టణ ప్రజలు శ్వాసకోశ సమస్యలు సహా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను ఇటీవల చొప్పదండి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా డంపింగ్ యార్డ్ను తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం హామీ మేరకు డంపింగ్ యార్డ్ను వరంగల్, కరీంనగర్ మధ్యలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను వెంటనే తరలించడం సాధ్యం కాకపోయినా ఏడాదిలోపే పూర్తి స్థాయిలో తరలించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని మంత్రి వెల్లడించారు. పెద్ద పెద్ద నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. స్థానిక శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, లేదా అందరి రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారానికి అధికారంలో ఉన్న పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు దీన్ని మరొక్కసారి పట్టణ ప్రజలందరికీ దీన్ని తొలగించేటువంటి బాధ్యత అటు కేంద్రం నుంచి సహకారం అవసరం ఉంటే కేంద్ర మంత్రికి గతంలోనే రిప్రజెంటేషన్ చేసాం కాబట్టి అది కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ యొక్క డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అన్నటువంటి మాట కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతోంది.